హాయ్ ఫ్రెండ్స్, నైట్ 30 అవుతుంది. ఇప్పుడు ఇంట్లో కరెంట్ లేదు. బయట వాతావరణం అయితే మబ్బు పట్టింది, ఉరుములు మెరుపులు. ఇక మా వాళ్ళు చూడండి బయట చల్లటి గాలి వస్తుందని ఇలా బయట వచ్చిన్నారు. చూస్తున్నారు కదా మెరుపులు అలా మెరుస్తుందో. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది అనమాట. ఇక మా పిల్లలిద్దరు మెట్ల మీద కూర్చున్నారు. తీర అన్నం తినడానికి కరెంటు పోయింది. మా అబ్బాయి హాయ్ పండు, హాయ్ చెప్పు. ఇక మా పండు మా పాప నైట్ చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు. పండు హాయ్ చెప్పు. ఏంది ఉరుముల సౌండ్కి చెవులు మూసుకున్నా? చూడల్లా హాయ్ బాబు. ఫ్రెండ్స్ చూసారు కదా వాతావరణం అయితే ఇలా ఉంది. ఉరుములు మెరుపులు లైట్గా చినుకులు పడుతున్నాయి. అన్నం తింటా మెరిగా. కరెంట్ రాకపోతే ఎట్లా? వచ్చింది, కరెంట్ వచ్చింది. కమాన్ రండి. ఇక అందుకే నా ఇంట్లోకి రండి. ఏ బాబు పైకి బాగుపురా. ఏ దారా మా అబ్బాయి కరెంట్ వచ్చిందని పైకి పోయింది. చేశారు కదా సర్ది అట్లా వస్తుంది. ఆ దెబ్బకి అందరు ఇంటికి పడ్డారు సౌండ్కి. ఏ రండి అన్నది రారిగా. ఏ ఇందా అన్నది రారి. ఇగో అన్నం పెట్టారు తినడానికి రెడీగా. కరెంటు పోయిందని లేచారు. ఇదేనండి లైట్ అయిపోయినా తినండి అన్నం. ప్లేట్ లేపరి, ప్లేట్. ఇవి అన్నం తినడానికి రెడీ కూర్చునేసరికి కరెంటు పోయింది. కరెంట్ వచ్చేసి వచ్చింది. మధ్యలో పోయినా కంప్లీట్ చేశాకే లేవాలి. ఏం చేస్తున్నావు? శిక్షణకి ఇప్పటికే పొద్దుపోతే ఇక మావాడు పప్పు చేసి అని చెప్పేసి అందులోకి అన్న కావాలని బుర్ర ఏంటి వేయించుకుంటుండు. చిప్సా ఆయిల్ బాగాలేదు, అది పొయ్యి కళ్ళగా. ఇప్పుడు ఎందుకు ఏదో ఒకటి తినేసారు కదండి. పప్పు చేస్తే ఖచ్చితంగా అల్లకి ఏదైనా ఒకటి మంచిగా ఉండాల్సిందే. వేయించుకో ఇక. అలగకి అలిగేసినవా? అలగకి ఇక తిను, వేయించుకో ఇక. ఉరువులు పెరుగుతున్నాయి. ఇలా మెరిసినప్పుడు గ్యాస్ కూడా ఎక్కువ ముట్టియద్దు. సిమ్ ఆన్ చేయకు, సిమ్మి ఆన్ చేయకు. ఇట్లా ఉరువులు మెరుపులు పుస్తున్నప్పుడు ఆన్ చేయొద్దు. చాలు నూనె చాలుగా, చాలు. అది అసలే బాగాలే నూనె తీసేసేదే వల్ల. మీరేం చేస్తారు? మంచిగా మళ్ళీ ఆన్ చేయి, మళ్ళీ బంద్ చేసి పెట్టు. గ్యాస్ సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది మళ్ళీ. ఓకే హాయ్ ఫ్రెండ్స్, మా ఆవిడైతే చిప్స్ వేయించుకుంటుండే పప్పులోకి. డాన్స్ చేస్తున్నా పండు. చిప్స్ ఒకటే ఇంచి ఇప్పుడు అయితే తొందరగా అయితే మొక్కజొన్న వేద్దు కానీ. మామిడి పండ్లు మధ్యాహ్నం తెచ్చి మళ్ళీ ఎడబెట్టిగా తినకుండా. మామిడి పండ్లు పొద్దున్న తీసుకుపోయాను ఆ ఇంటికాడికి. ఇంటికి ఇక్కడికి వచ్చినా తిను అని చెప్పా. ఇప్పుడు సాయంత్రం తీసిరా. గుడ్ బాయ్ ఇద్దరు. అవి తినవని పంపాను మీకు, తినకుండా అంతే పెట్టిరు. మొక్కజొన్న అందులో ఉంటాయి. అదే ఇప్పుడు మొక్కజొన్న ఎద్దులే. మీ చిప్స్ వేయించుకోండి. మొక్కజొన్న అంటే అయ్యే, పాప్కార్న్ కాదు. నేను మిక్చర్లో తింటిగా.
అది వర్షం వస్తున్నట్టు పెద్దగా వర్షం వస్తున్నట్టు హాయ్ ఫ్రెండ్స్, వర్షం అయితే స్టార్ట్ అయింది. కొంచెం పెద్దగానే వస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. మన ఇంట్లోకి వెళ్దాం. ఇందులో మీరు సిప్ చేస్తుంటే చేపల వాసన వస్తుంది. మారుతున్నాయి చూడండి, అది పెద్దది. చేపలు ఫ్రై చేసి ఉన్నట్టుంది అది. ఏ నిమ్మలంగా మీరేసుకోకరి, అది కిందనే పడ్డాయి. మళ్ళీ కరెంటు పోయింది. మళ్ళా కొన్ని జాలు లేదు, కరెంటు పోయింది. అంత మీరు వేయించుకొని ఇంకొన్నే పండు. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కరెంటు పోయింది. మా వాళ్ళు వంట పూర్తి కాదు, ఇంకా సగంలో కరెంటు పోయింది. లైట్ ఆటాడు పెట్టి బంద్ చేసిన గ్యాస్ బంద్ చేసుకో చాలు. కానీ గ్యాస్ బంద్ చేసుకో. ఆయిల్ అంతా కొంచెం పోయిందాక అందులోనే పెట్టాలి. అమ్ములు సైలెంట్ తెచ్చి పక్కన పడ్డా. ఏ నూనె ఏడింది అవుతుంది. ఎవరు వేసుకునేది ఇవి ఒకసారి ఎండబెట్టాలి. ఈసారి రేపు మార్నింగ్ గుర్తు చేయి. ఎండబెట్టాలి మంచిగా అట్లా. ఇందులో మీరు సిప్ చేస్తుంటే చేపల వాసన వస్తుంది. మారుతున్నాయి చూడండి, అది పెద్దది. చేపలు ఫ్రై చేసి ఉన్నట్టుంది అది. ఏ నిమ్మలంగా మీరేసుకోకరి, అది కిందనే పడ్డాయి. మళ్ళీ కరెంటు పోయింది. మళ్ళా కొన్ని జాలు లేదు, కరెంటు పోయింది. అంత మీరు వేయించుకొని ఇంకొన్నే పండు. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కరెంటు పోయింది. మా వాళ్ళు వంట పూర్తి కాదు, ఇంకా సగంలో కరెంటు పోయింది. లైట్ ఆటాడు పెట్టి బంద్ చేసిన గ్యాస్ బంద్ చేసుకో చాలు. కానీ గ్యాస్ బంద్ చేసుకో. ఆయిల్ అంతా కొంచెం పోయిందాక అందులోనే పెట్టాలి. అమ్ములు సైలెంట్ తెచ్చి పక్కన పడ్డా. ఏ నూనె ఏడింది అవుతుంది. ఎవరు వేసుకునేది ఇవి ఒకసారి ఎండబెట్టాలి. ఈసారి రేపు మార్నింగ్ గుర్తు చేయి. ఎండబెట్టాలి మంచిగా అట్లా.